చాలా సింపుల్ గా తక్కువ నూనెతో చేసిన ఈ దొండకాయ ఫ్రైని పప్పు చారు రసమన్నంలోకి తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ ఉత్తి ఫ్రైని కూడా బౌల్లో వేసుకుని తినేయచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. ముందుగా దొండకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలి. వీటిని ఆవిరికి ఒక 60% వరకు ఉడికించుకోవాలండి, మరి మెత్తగా అయితే ఉడికించుకోకూడదు. ఈ లోపు ఒక పొడి తయారు చేసుకుందాం. దీనికోసం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసి బాగా వేయించండి. చివరగా కొబ్బరి తీసుకున్న కప్పుతోటే అరకప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. దొండకాయలు ఈ విధంగా స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లో ఫ్రై చేయడానికి కేవలం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చిని కూడా చక్కగా రంగు వచ్చేంత వరకు వేయించుకుని మనం ముందుగా స్టీమ్ చేసుకున్న దొండకాయ ముక్కలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కదుపుతూ దొండకాయలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకుని ఈ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అదేనండి డ్రై మ్యాంగో పౌడర్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఏమీ పెట్టకుండా మరో 5 నిమిషాల పాటు వేయించుకుంటే మంచి రుచిగా ఉండే దొండకాయ ఫ్రై తయారవుతుంది. అంతేనండి, హెల్తీగా నా స్టైల్లో చేసిన దొండకాయ ఫ్రై ఎలా ఉంది? నచ్చిందా? అయితే మీరందరూ కూడా ట్రై చేయండి మరి.